4 మీలో అంటే క్రైస్తవులలో అనమాట అండి. క్రైస్తవులలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారు ఎవరో వేరు చేయబడి ఉన్నారు. అదండి పరిస్థితి. మీలో క్రైస్తవులలో ధర్మశాస్త్రం అనుసరించి ఇప్పటికి కూడా నీతిమంతులకు తీర్చబడాలని ఎవరైతే అనుకుంటున్నారో వారికి నాకు సంబంధం లేదంటాడు యేసుప్రభువు. వారికి నాకు సంబంధం, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అంటాడు మాట. కాబట్టి క్రైస్తవులు ధర్మశాస్త్రము ఆచరించకూడదు. అది ఇశ్రాయేలుకు మాత్రం అనమాట అండి, మనక్క. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమై ఉన్నాడు? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు కదా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమై ఉన్నాడు రాజేష్? ఇశ్రాయేలు ప్రజలకు నేను చెప్పాను కదా ఒకసారి, పితరులకు దేవుడు ఏమై ఉన్నాడు తెలుసు సార్? సర్వశక్తిమంతుడుగా పరిచయం చేయబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలకైతే యెహోవా అనే నామంలో భార్యాభర్తల సంబంధంతో పరిచయం చేయబడ్డారు. పితరులకైతేనేమో వాళ్ళు ప్రజలు, ఈయన దేవుడుగా పరిచయం చేయబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలకైతేనేమో ఆయన భర్త, వీళ్ళు భార్యగా పరిచయం చేయబడ్డారు బాంధవ్యంతో, భార్యాభర్తల బాంధవ్యంతో. క్రైస్తవులకైతే తండ్రిగా పరిచయం చేయబడ్డారు. నేను మీకు తండ్రినై యందును, మీరు నాకు కుమారులు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనం అంటే క్రైస్తవమైన మనము జీవంగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో క్రైస్తవులు నివసించి సంచరిస్తాను, నేను వారికి దేవుడినై యందును, వారు నాకు ప్రజలై యందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ముట్టకూడని చెప్పుచున్నాడు. చేర్చుకొందును, మీకు తండ్రినై యందును. కాబట్టి క్రైస్తవులకు ఏమై ఉంటాడంట దేవుడు? తండ్రి. రాణేష్ గారు, క్రైస్తవులకు దేవుడు తండ్రి, ఇశ్రాయేలు ప్రజలకు రత్నవమన భర్త. యెషయా గ్రంథం 54:6 చూడండి, లేకపోతే 54:5 వచనం. నిన్ను సృష్టించిన వాడు. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అన్నాడు అన్నాడు. ఇక్కడ ఇర్మీయా గ్రంథంలో ఏమంటాడంటే 31:31 ఇశ్రాయేలు వారిలోను యూదా వారిలోను వస్తున్నవి అదిగోండి, నేను వారికి పెనివిటినైనను అంటాడు ఇక్కడ. ఎక్కడ? ఇర్మీయా గ్రంథంలో. ఎవరికి పెనివిటి అంటామా? ఈయన ఇశ్రాయేలు ప్రజలకు. వీళ్ళకైతేనేమో దేవుడు, సర్వశక్తి గల దేవుడు. వీళ్ళైతేనేమో ప్రజలు అన్నమాట. వీళ్ళేమో భార్య భర్త బాంధవ్యంతో, ధర్మశాస్త్రం అనే నిబంధనతో వీళ్ళతో కొనసాగాడు. ఇప్పుడు క్రైస్తవులకు తండ్రి అంటాడు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం ఏమన్నాడు సార్? నేను తండ్రిని, మీరు నాకు కుమారులు కుమార్తెలు అంటారన్నమాట. కుమారులు కుమార్తెలు అనే మాట ఉపయోగించారు. కాబట్టి వీళ్ళు ప్రార్థన చేయాలంటే ఏమని ప్రార్థన చేశారంటే, సర్వశక్తుల దేవుడా అని ప్రార్థన చేశారు.
ఈ పితరులు ఎవరు అనమాట విల్సన్ సార్? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. వీళ్ళు ఎప్పుడైనా ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఏం చేశారంటే సర్వశక్తి గల దేవుడా అనేసి సంబోధిస్తూ ప్రార్థన చేశారు. వీళ్ళు ప్రభువా, సర్వోన్నతుడైన ప్రభువా అనేసి ప్రార్థన చేశారు అన్నమాట. ఎక్కడ ప్రార్థన చేసినా సరే ధర్మశాస్త్ర కాలంలో పెద్ద అక్షరాలతో ప్రభువా, సైన్యాధిపతి అయిన ప్రభువా అనే మాటలు ఉపయోగించి ప్రార్థన చేశారు. ఇప్పుడు మనం ప్రార్థన చేయాలంటే నాయనా, తండ్రి, అబ్బా అని సంబోధించాలి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. గలతీ పత్రిక మీరు కుమారులైనందున ఏమని మొరపెట్టాలంట మనము? నాయన, తండ్రి అని మొరపెట్టాలి. క్రైస్తవులు మీరు కుమారులు కాబట్టి. ఎవరు? కొత్త నిబంధన క్రైస్తవులు కుమారులు కాబట్టి. రోమపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చూడండి. రోమపత్రిక 8:15. మరలా భయపడటకు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఈ ఆత్మ కలిగిన వారై. కాబట్టి బైబిల్లో మనకు ఎంతవరకు అనుమతి ఇచ్చారో రత్నబాబన్న అంతవరకే మనము స్టెప్ వేయాలి, ఎక్స్ట్రా పోవడానికి లేదు. కాబట్టి క్రైస్తవులకు నాయన, తండ్రి, లేకపోతే అబ్బా, తండ్రి అని సంబోధించండి. అందుకే యేసుప్రభు వారు కూడా ఏమని పరిచయం చేస్తాడు? ఆయన నాకు తండ్రి, మీకు తండ్రి, నాకు తండ్రి, మీకు తండ్రి అన్నాడు. ఎక్కడ? అక్కడే అన్నాడు అంటారా? యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. నా సహోదరుల ఎంతకు వెళ్ళి నా తండ్రి, మీ తండ్రి ఆయన, నాకు తండ్రి, మీకు కూడా తండ్రి అంటారు. మత్తయి సువార్త 6:10. మత్తయి సువార్త 6:10. మరియు ఆయన వారితో ఎట్లా నేను మత్తయి సువార్త 6:10 మీరు చదివేది. 9వ వచనం కూడా చదవండి. మీరు ఎలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చుగాక, భూమి యందు నెరవేరును గాక. పరలోకమందున్న మా తండ్రి అంటాడనమాట. కాబట్టి యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ మనకు ఏమని నేర్పించారంటే పరలోకమందున్న మా తండ్రి అని సంబోధించండి అన్నమాట. నీతిమంతులకు తండ్రి, పరిశుద్ధులకు తండ్రి. కొత్త నిబంధనలో ఎక్కడ ప్రార్థన చేసినా సరే తండ్రి తండ్రి అనే పదమే కనిపిస్తూ ఉంటుంది. ధర్మశాస్త్ర కాలంలో ఎక్కడ ప్రార్థన చేసినా సరే ప్రభువా సర్వోన్నతులకు ప్రభు అని మాటలు వినపడుతూ ఉంటాయి. పితరుల కాలంలో సర్వశక్తి గల దేవుడా అనే మాటలు కనిపిస్తుంటాయి అనమాట అండి. కాబట్టి ఈ కాలం ప్రజలు దాన్నే పాటించారు. ఇప్పుడు కాలం ప్రజలు మనం ఎక్స్ట్రా పోకూడదు, ఎంతవరకు చెప్పాడో అంతవరకే మాట్లాడాలి. అంతేగాని అది ఎందుకు చేయకూడదు, ఇది ఎందుకు చేయకూడదు అన్నాం అనుకోండి, మనం కూడా ఆజ్ఞాతిక్రమించిన వాళ్ళం అవుతాం. మనం కూడా ఏమవుతాం అనమాట, ఆజ్ఞాతిక్రమించిన వాళ్ళం అవుతాం. కాబట్టి విల్సన్ సార్, కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేయాలంటే ఏమైనా సంబోధించాలన్నమాట అండి, తండ్రి అని. మధ్యలో ప్రభు అనొచ్చు అనకూడదండి, అనటానికి లేదు. ఒకవేళ వస్తేనండి కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 8:8. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరంట?
తండ్రి ఆయన నుండి సమస్తం కలిగను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము. అదిగోండి, ఈయన యేసుక్రీస్తు. ఈయనేమో ప్రభువుగా పరిచయం చేసింది క్రొత్త నిబంధన మనకు, ఆయన్నేమో తండ్రిగా పరిచయం చేసింది అపోస్తులుగానే 2:36. అపోస్తుల కార్యం 2:36. నియమించను. కాబట్టి క్రొత్త నిబంధన సంబంధం అందరూ తెలుసుకోవాలి. కాబట్టి తండ్రి ఎవరో, ప్రభు ఎవరో, ఆదరణకర్త ఎవరో తెలుసుకోవాలి. నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుంది అనుకుంటాను. మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది కొత్తగా, కోడలు. మన అబ్బాయికి పెళ్లి చేశారు. విల్సన్ గారు ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆ అమ్మాయి మన ఇంటికి కొత్తగా వచ్చింది కాబట్టి మన ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తుంది వాళ్ళ అత్తగారు. ఈయన బావ అవుతాడు, ఆయన మరిది అవుతాడు, ఈయన మామ అవుతాడు, ఈవిడ అత్త అవుతుంది, ఈవిడ నీకు ఆడబిడ్డ అవుతుంది అనేసి పరిచయం చేస్తుంది అనమాట. మామను పట్టుకొని బావనొచ్చు అనకూడదా సార్? మామను పట్టుకొని బావ అందనుకోండి మీ కోడలు, ఏం చేస్తామమ్మా మీరు ఏమంటారు? బావను పట్టుకొని మామ అందనుకోండి, బావను పట్టుకొని మామగారు టిఫిన్ చేయండి సార్ అందనుకోండి, ఏం చెప్తారు? మళ్ళీ అలాగే చెప్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ అలాగే చేస్తుంటారు కొంతమందికి అది తెలియదు అనమాట. కొంతమంది పెళ్ళయి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయినా కూడా మీరేమవుతారు నాకు అంటారు కొంతమంది. రత్నబాబా మీరేమవుతారు నాకు అంటుంటారు. అంటే కొంచెం దగ్గర చుట్టాలే అయినా సరే అప్పుడప్పుడు కొంచెం కలవటం తక్కువ వేసరికల్లా వాళ్ళకి అర్థం కాక అనిపించలో అడుగుతుంటారు. కాబట్టి మళ్ళీ పదే పదే అలాగే సంబోధిస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఎలాగైతే ఇదిగా ఉంటుందో ఇక్కడ ప్రభువారు కూడా అలా చెబుతున్నారు అనమాట. క్లియర్గా చెప్పేస్తాడు అట్టిపండు వదిలిపెట్టినట్టుగా. ప్రభు ఎవరు అనమాట? రత్నబాబు మనకు తండ్రి ఎవరు అనమాట? యెహోవా తండ్రి. ఆదరణకర్త ఎవరు అనమాట? తండ్రిని పిలవాలి, ప్రభువును ప్రభు అని పిలవాలి, ఆదరణకర్తనే సంబోధించాలి. అంతేగాని మనము తొందరపడి ఇటు దట్టు అటు ఇటు మావను బావ అనకూడదు, బావని మావ అనకూడదు. ఎవరితో ఎలా సంబోధించాలో అలాగే సంబోధించాలి. రైట్. రెండోదిగా ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, విల్సన్ గారు ఆరాధనలో స్టార్టింగ్ ప్రార్థన చేయమంటే అంతవరకే చేయాలి. ఆరాధనలో వాక్యం గురించి ప్రార్థన చేయమంటే అంతవరకే చేయాలి. ఆరాధనలో వాక్యం గురించి ప్రార్థన చేయమంటే కొంతమంది ఆనంద్ గారిని జ్ఞాపకం చేసుకొని, అయినా వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, యేసుబాబుని జ్ఞాపకం చేసుకొని, మన జీవనానందం గారిని జ్ఞాపకం చేసుకొని సరే అనేసి ఇదంతా చెప్పకొస్తుంటారు అనమాట అండి. అంటే వీళ్ళేదో పెద్దగా గొప్పగా ప్రార్థన చేస్తారు అనుకుంటారో ఏమో తెలియదు. నీకు ఎంతవరకు ఇచ్చారో అంతవరకే ప్రార్థన చేయాలి. ఈ ఆరాధనలో చాటభారతం అంతా చెప్పాల్సిన పని లేదు. రొట్టె గురించి ప్రార్థన చేయమంటే ఆనంద్ గారి గురించి ఏం పని నీకు అసలు? నా మాట మీకు అర్థమవుతుందా? రొట్టె గురించి ప్రార్థన చేయమన్నాడు. రొట్టె గురించి కృతజ్ఞతాస్తులు చెల్లించండి సార్ యేసుబాబు గారు అంటే ఇదంతా చెప్పుకొస్తుంటారు అన్నమాట. అవసరం లేదు. ద్రాక్షరసం గురించి ప్రార్థన చేయమంటే అంతవరకు ప్రార్థన చేయాలి. అంతేగాని సంఘం గురించి నీకేం పని? ఏం సార్ అర్థమవుతుందా? అలాగనమాట. ముగింపు ప్రార్థనలో అందరి గురించి ప్రార్థన చేయాలి, తప్పు లేదు. నీకు ఇచ్చిన సందర్భం ఏంది అంతవరకే 1-2 మాటలు చెప్పినా చాలన్నమాట. తండ్రి, ఇప్పుడు దాకా పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించడానికి మాకు అవకాశం దయచేస్తారు, అందుకు స్తోత్రాలు అయినా. ఇప్పుడు మీ దయ వల్ల వాక్యాన్ని ధ్యానం చేయాలనుకుంటున్నాం. మీ చిత్తం అయితే మీ దాసులను మీరే వాడుకొని మాకు కావాల్సిన సందేశాన్ని మాకు అనుగ్రహించి మీ వాక్యాన్ని గ్రహించి లోబడి మీ నామానికి మహిమకరంగా బ్రతుటకు సహాయం చేయమని యేసు ప్రభు నామంలో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఎంతసేపు మాట్లాడాం మనం? ఇంక ఇదంతా మరి ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు చేయాల్సిన పని ఏమొచ్చింది? 1 నిమిషం పట్టిందా ఇప్పుడు ప్రార్థన? మరి చాటభారతం ఎందుకు అనమాట?
రొట్టె గురించి ప్రార్థన చేయమంటే దాదాపు 5-10 నిమిషాలు, ద్రాక్షరసం గురించి ప్రార్థన చేయమంటే 5-10 నిమిషాలు. సందర్భానుసారంగా ప్రార్థన చేయాలి కదా. టైం ఉందే అక్కడ, కొంత టైం ఉంటుంది అన్నమాట. ఓకేనా? రైట్. అలాగా. ఎందుకంటే మనం మన చర్చిలోనే కాకుండా ఒక్కోసారి బయట చర్చిలకు కూడా పోయే అవకాశం ఉంటుంది. పోవాల్సి వస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు మనల్ని అపార్థం చేసుకోకూడదు. ఏ సార్ అనేసి గారు, కరెక్ట్గా ప్రార్థన చేసామనుకోండి, వాళ్ళు మనల్ని రెండోసారి అవకాశం ఇస్తారు. కరెక్ట్గా ప్రార్థన చేయకపోతే ఇచ్చే అవకాశం లేదనమాట. అతనికి అసలు ప్రార్థన చేయడమే తెలియదు సందర్భానుసారంగా అనేసి రెండోసారి అవకాశం ఇవ్వరు కదా. నీకు తెలిసిన సత్యాన్ని వాళ్ళకి చెప్పలేము అనమాట రెండోసారి. కాబట్టి మనము ఎక్కువసేపు ప్రార్థన చేయాల్సిన పని లేదు. 1 నిమిషమైనా, అర నిమిషమైనా సరే ఉన్నది ఉన్నట్టుగా చేస్తే చాలు. ఏం సార్? బైబిల్లో నెహెమ్యా ప్రార్థన చేశాడా? నెహెమ్యా గ్రంథంలో మాటి మాటికి ప్రార్థన కనపడతాయి, చూస్తారా? నెహెమ్యా గ్రంథంలో మాటి మాటికి ప్రార్థన కనిపిస్తుంది. ఎజ్రా, నెహెమ్యా. పదకొండవ వచనం, 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నీ దాసుడైన నా మొరను నీ నామము భయభక్తులతో గణపరచుటయందు ఆనందించుచు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు అనుగ్రహించమని. ఎంతసేపు చేశాడు ఈయన ప్రార్థన? అదిగో ఎంతసేపు చేశాడు ఈయన ప్రార్థన? అయిపోయింది ప్రార్థన. ఈయన ధర్మశాస్త్ర కాలానికి సంబంధించిన వాడు కాబట్టి ఏమని సంబోధించాడు? యెహోవా దేవా సంబోధించు. ఎంతసేపు చేశాడన్న రత్నబాబు ఈయన ప్రార్థన? మరి ఈయనకు ప్రార్థన చేయడం చేత కదా ఏంది? 1 నిమిషంలో ముగించేశాడు. 1 నిమిషం కూడా పట్టదా ఈ మాటలు? పట్టదు కదా. మరి ప్రార్థన అయిపోయింది. మరి ఆయన ప్రార్థన ఆలకించలేదు దేవుడు? ఆలకించాడు. సహాయం చేశాడా? సహాయం చేశాడు. ఇంకా చూద్దామా? పన్నెండవ అధ్యాయము 22వ వచనం. నెహెమ్యాలోనే. పన్నెండవ అధ్యాయం 22వ వచనం. 13 సారీ 13:22 సార్. 13వ అధ్యాయం 22వ వచనం. 13:22. అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకుని విశ్రాంతి దినమును ఆచరింపబడటకు వచ్చి గృహములను కాచుకునేవారని లేవీయులకు నేను ఆజ్ఞాపించింది. అది అయిపోయింది. నా దేవా ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించు. అయిపోయింది ప్రార్థన. ఎంతసేపు ఉన్నది ప్రార్థన? నా దేవా ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించు. ఎంతసేపు ప్రార్థన చేశారు సార్ విల్సన్ గారు? అమ్మో, విల్సన్ గారికి అసలు ప్రార్థన చేయడం రాదట్టుకుంది. 6 నిమిషంలో ముగించాడు. అనుకున్నా తప్పులేదు, అనుకున్నా తప్పులేదు. కానీ ఎక్కువసేపు ప్రార్థన చేస్తే బాగా ప్రార్థన చేయడం వచ్చుద్దని, తక్కువసేపు ప్రార్థన చేస్తే రాదని మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. దేవుడు మెచ్చే విధంగా 2 మాటలు మాట్లాడినా చాలు. తండ్రి, మీ దాసుడు ఇప్పుడు వాక్యం బోధించడానికి సిద్ధపడుతున్నాడు. ఆయనకు కావలసిన తగిన సమయోచితమైన జ్ఞానం ప్రసాదించండి. యేసు ప్రభు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమె నువ్వే 10 నిమిషాలు ప్రార్థన చేస్తే వాక్యం చెప్పి ఆయన ఎంతసేపు చెప్పాలి? రొట్టె గురించి పోకుండా ప్రార్థన చేస్తారు కొంతమంది. ఇప్పుడు అది కనీసం 10 సెకండ్లను పట్టదా ఈ ప్రార్థన. ఏనా రత్నమామలో? అవునా కదా? కాబట్టి ప్రార్థన అనేది దేవుడు మెచ్చే విధంగా ఉండాలి కానీ మనుషులు మెచ్చే విధంగా ఉండకూడదు.
మనుషులు మెచ్చే విధంగా ఉండకూడదు. ఈరోజు మనం వినబోయే పాఠం ఏంటంటే